ఒక టెక్నిక్ ప్రయోగించింది అధ్యక్ష. ఇప్పుడు ఏమంటే 20,000 రుణమాఫీ చేసినామన్నారు. 19,000 కోట్ల రైతు బంధు ఎగ్గొట్టిండ్రు. గా పైసలు తెచ్చకి రుణమాఫీ చేసినవి అయిపోయింది అంటున్నారు అధ్యక్ష. అంటే రుణమాఫీ గుండుసుంది అధ్యక్ష. 24-25 వానకాలం రైతు బంధు, 24-25 యాసంగి రైతు బంధులో సగం, ఇప్పుడు 25-26 రైతు బంధులో 1 ఎకరానికే ఇచ్చారు. మొత్తంగా 18-19 వేలు రైతు బంధులో రైతులకు ఎగ్గొట్టారు. దాన్నే తెచ్చి రుణమాఫీ చేసినామని చెప్పి ఇలా మాయ మాటలతో రైతుల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. కుడి చేతితో గుంజుకొని ఎడమ చేతితో ఇచ్చినట్టు చేస్తున్నారు అధ్యక్ష. ఇది వీళ్ళు చేసినటువంటి రుణమాఫీ అధ్యక్ష. నాడు కేసీఆర్ పాలన అంటే రైతు బంధు పాలనని, నేడు యనుమల వారి పాలన అంటే ఎగవేతల పాలనగా మారిపోయింది అధ్యక్ష. నాడు రైతుల ఖాతాల్లో నిధుల వరద, నేడు రైతుల కళ్ళల్లో కన్నీళ్ల వరద అధ్యక్ష. రైతు భరోసాని నమ్మించి ఈరోజు 19,000 కోట్ల రూపాయలు 3 పంటల మీద రైతాంగానికి ఇవ్వకుండా మోసం చేసిన విషయం అధ్యక్ష. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీరు ఇచ్చిన మాట ప్రకారంగా మేనిఫెస్టోలో చెప్పిన విధంగా, మొదటి బడ్జెట్లో చెప్పిన విధంగా రైతు భరోసా 15,000 రూపాయలకు ఎప్పుడు పెంచుతారో, మరి మీరు బకాయి పడ్డ 19,000 రైతు బంధు డబ్బులు ఎప్పుడు ఇస్తారో చెప్పాలని చెప్పి గౌరవనీయులు భట్టి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా బోనస్ విషయంలో అధ్యక్ష, మొదటి బడ్జెట్ 2024-25 19వ పేజీలో బోనస్ గురించి బోలెడు మాటలు చెప్పారు అధ్యక్ష. రాష్ట్రంలో సన్న రకం వరి ధాన్యాల సాగును ప్రోత్సహించడానికి ప్రభుత్వం 33 రకాల వరి ధాన్యాలను గుర్తించిందని, వాటిని పండించే రైతుకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని నిర్ణయించినట్టుగా బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు అధ్యక్ష. మేనిఫెస్టోలో అన్ని పంటలకన్నారు. మొదటి బడ్జెట్లో సన్నాలకు పరిమితం చేశారు. ఆ సన్నాలు కూడా ఒక్క వానకాలానికే పరిమితమైంది అధ్యక్ష. 2024-25 యాసంగి సన్నాలకు 1,161 కోట్ల రూపాయల బోనస్ ఈ ప్రభుత్వం ఇవ్వకుండా రైతుల్ని దగా చేసింది అధ్యక్ష. అంటే మార్పు అంటే మడమ తిప్పు అనేటువంటి విధానాన్ని ఇవాళ అమలు చేస్తా ఉన్నారు అధ్యక్ష. రాజ్యాంగం సాక్షిగా చట్టసభల్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రసంగానికి ఒక పవిత్రత ఉంటుంది అధ్యక్ష. కానీ బడ్జెట్లో చెప్పింది, ఆర్థిక మంత్రి గారే స్వయంగా అసెంబ్లీలో చెప్పినటువంటి బడ్జెట్ ప్రసంగంలో చెప్పిన మాటలే అమలు కాకపోతే ఇంకా ఈ బడ్జెట్కి ఏం అర్థం ఉంటుంది అధ్యక్ష? నాకైతే ఐఎమ్ ఫీలింగ్ అషేమ్డ్ అధ్యక్ష. అంటే బడ్జెట్ శాంటిటీనే ఈరోజు దెబ్బతీస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. మొత్తంగా ఈ బడ్జెట్ ప్రసంగాలు చూస్తూ ఉంటే వీరి సంకల్పంలో ప్యూరిటీ లేదు, వీళ్ళు చెప్పే మాటల్లో క్లారిటీ లేదు, బడ్జెట్ ప్రసంగాల్లో శాంటిటీ లేదు, బడ్జెట్లో చెప్పిన మాటలు అమలు చేస్తారన్న గ్యారంటీ లేదు అనేటువంటిది అర్థమవుతా ఉంది అధ్యక్ష. మేనిఫెస్టోలో ఒకటి రాస్తారు, బడ్జెట్లో ఒకటి చదువుతారు, క్షేత్రస్థాయిలో మరొకటి చేస్తున్నారు అధ్యక్ష. అందుకే ఈ బడ్జెట్లు నో ప్యూరిటీ, నో క్లారిటీ, నో ష్యూరిటీ గవర్నమెంట్ ఇది అధ్యక్ష. మిమ్మల్ని నమ్మిన రైతుల్ని ఆగం చేయడానికి ఎందుకు ఇన్ని ఎత్తుగడలు? ఇదేంటి అని అడిగితే రైతుల చేతులకు బేడీలు వేస్తారు, ప్రతిపక్షాలు నిలదీస్తే ప్రతిపక్ష నాయకుల మీద కేసులు బనాయిస్తారు అధ్యక్ష. భట్టి గారు, నేను మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నా అధ్యక్ష, అసలు ఇప్పుడు ఈ యాసంగి పంటకైనా బోనస్ ఇస్తారా ఇవ్వరా? పోయిన యాసంగికి బోనస్ ఇవ్వలేదు, ఇప్పుడు ఈ యాసంగిలోనైనా రైతులకు బోనస్ ఇస్తారా లేదా మీ సమాధానంలో చెప్పాలని చెప్పి ఈ సభ సాక్షిగా నేను భట్టి గారిని ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఎన్ని అధ్యక్ష? రుణమాఫీలో దగా, రైతు బంధులో దగా, బోనస్ లో దగా, పంటల బీమాలో దగా అధ్యక్ష. పంటల బీమా గురించి ఎంత గొప్పగా చెప్పింది అధ్యక్ష ఈ బడ్జెట్ బుక్ లో. ఒకసారి చూడండి అధ్యక్ష, బడ్జెట్ బుక్ లో అధ్యక్ష పేజ్ నెంబర్ 19 అధ్యక్ష. పేజ్ నెంబర్ 19లో చాలా గొప్పగా చెప్పారు అధ్యక్ష. నేను సొంతంగా చెప్తలేను, అన్ని మీరు చెప్పిన మాటలే చెప్తున్నా అధ్యక్ష. ఈ సంవత్సరం నుండి ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకంలో చేరాలని నిర్ణయించాం. ఈ పథకం కింద రైతులకు చెల్లించాల్సిన బీమా కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. రైతులకు పైసా ఖర్చు లేకుండా వారు చేసిన పంటలకు పూర్తి భద్రత ఈ ప్రభుత్వం కల్పిస్తుంది అని చెప్పారు అధ్యక్ష. మరి ఏమైంది అధ్యక్ష? దీనికి బడ్జెట్లో 1,300 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని చెప్పారు అధ్యక్ష. బడ్జెట్లో నిధులు కేటాయించారు అధ్యక్ష. కానీ వాస్తవంగా జరిగింది పంటల బీమాకు అతిగతి లేదు అధ్యక్ష. మేనిఫెస్టోలో చెప్పారు, బడ్జెట్లో చెప్పారు, కానీ ఎక్కడ అమలైన పరిస్థితి లేదు. ఈ బడ్జెట్కి వచ్చేసరికి పంటల బీమా మాయమైపోయింది. పోయిన 2 బడ్జెట్లో పంటల బీమా చెప్పారు, ఈ బడ్జెట్లో పంటల బీమాని మొత్తానికి ఎత్తేసింది అధ్యక్ష. అంటే ఇప్పుడు రైతుల పరిస్థితి ఏంటి అధ్యక్ష? గత 2 సంవత్సరాలుగా అకాల వర్షాల వల్ల, తుఫాన్ల వల్ల,
వడగళ్ల వాన వల్ల నష్టపోయిన రైతాంగానికి ఇవాళ మీరు మాట తప్పడం వల్ల ఇవాళ రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులకు ఇవాళ తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది. బడ్జెట్ ప్రసంగంలో చెప్పి 1300 కోట్లు కేటాయించి పంటల బీమా పథకం అమలు చేయకపోతే ఆ రైతుల పరిస్థితి ఏం కావాలి అధ్యక్ష? పోనీ మీరు చెప్పి ఇన్పుట్ సబ్సిడీ అనే ఇస్తున్నారా? ఎకరానికి 10,000 ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామన్నారు. నా నియోజకవర్గంలోనే, రాష్ట్రంలో అంతటా అదే పరిస్థితి అధ్యక్ష. గత 3 సీజన్లలో నష్టపోయినటువంటి రైతులకు ఈ రోజుకు పంటల బీమా అందలేదు, కనీసం ₹1 ఇన్పుట్ సబ్సిడీ కూడా అందలేదు అధ్యక్ష. అంటే అధ్యక్ష, బోనస్ బోగస్ అయిపోయింది, బీమా బూటకం అయిపోయింది. మీరు చెప్పిన ఒక్క మాట కూడా రైతుల విషయంలో, మీ రైతు డిక్లరేషన్ లో చెప్పిన, మీ బడ్జెట్ లో చెప్పిన ఏ ఒక్క మాట కూడా ఈ ప్రభుత్వం రైతుల విషయంలో నిలుపుకోలేదు అధ్యక్ష. అధ్యక్ష, నేను సభ సాక్షిగా బట్టిగా అడుగుతా ఉన్నా, ఈ సంవత్సరమైనా పంటల బీమాకు డబ్బులు కట్టరా? బీమా అమలు చేస్తారా చేయరా? లేదంటే మేము మేనిఫెస్టోలో చెప్పాం, వరంగల్ రైతు డిక్లరేషన్ లో చెప్పాం, మొదటి బడ్జెట్ ప్రసంగంలో చెప్పాం, మాట తప్పామని ఒప్పుకోండి, బహిరంగంగా రాష్ట్రంలోని రైతులకు క్షమాపణ చెప్పాలని చెప్పి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, రైతుల పరిస్థితి చూస్తే అట్లా రైతు కూలీల అధ్యక్ష, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు తయారైన మరో పథకం అధ్యక్ష. దీని పరిస్థితి అధ్యక్ష, మొదటి బడ్జెట్లో అధ్యక్ష, పేజ్ 18, భూమి లేని రైతు కూలీలకు ఆర్థిక మరియు జీవన స్థితిగతులను మెరుగుపరచడానికి మా ప్రభుత్వం లక్షలాది భూమి లేని నిరుపేద రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు అందించే బృహత్తర కార్యక్రమాన్ని ఈ సంవత్సరమే ప్రారంభం చేస్తున్నాం. ఎప్పుడు చెప్పింది అధ్యక్ష? 2024-25. సరే అధ్యక్ష, 2024-25 అమలు కాలే, మళ్ళీ 2025-26 మళ్ళీ అదే చెప్పింది అధ్యక్ష, బృహత్తర పథకాన్ని ప్రారంభించబోతున్నామని 25-26లో చెప్పింది అధ్యక్ష. మళ్ళా చూస్తే అధ్యక్ష, 26-27లో కూడా మళ్ళీ 6,000 కోట్లు పెట్టిండ్రు. అంటే అధ్యక్ష, మీరు 24-25లో పెట్టిండ్రు, ఒక్క రైతు కూలీకి ఇవ్వలే, 25-26లో పెట్టిండ్రు, ఒక్క రైతు కూలీకి ఇవ్వలే, మళ్ళీ 26-27 ఈ సంవత్సరం కూడా మళ్ళీ పెట్టింది అధ్యక్ష. ఏంది అధ్యక్ష? పాపం రెక్కలు ముక్కలు చేసుకొని ఎండనక వాననక కష్టపడే గా రైతు కూలీలను దగా చేయడానికి మీకు ఎట్లా మనసు వచ్చింది బట్టి గారు అని నేను అడుగుతా ఉన్నా. కనీసం మీ ఆత్మీయ భరోసాలు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో ఆత్మీయత లేదు, భరోసా లేదు. ఆత్మీయత కరువైపోయింది కూలీలకు, భరోసా కూడా కూలీలకు కరువైపోయింది అధ్యక్ష. 2 బడ్జెట్లో నిధులు కేటాయించి అమలు చేయకపోవడం ఆ నిరుపేద కూలీలకు ఈ సర్కారు చేసినటువంటి క్షమించరానటువంటి ద్రోహం అధ్యక్ష ఇది. అధ్యక్ష, పాపం పెద్దలు కీర్తిశేషులు ఇందిరాగాంధీ గారు భౌతికంగా మరణించారు, కానీ ఈ ప్రభుత్వం చేస్తున్న వాగ్దానాలు నైతికంగా వారు మరణిస్తా ఉన్నారు. వారి పేరు పెట్టి, ఇందిరమ్మ పేరు పెట్టుకోనన్న పథకం అమలు చేయరా అధ్యక్ష? కళ్ళు తెరవండి బట్టి గారు, అంకెల గారడి కాదు, ఇచ్చిన మాట ప్రకారంగా నిరుపేద కూలీల కడుపు నింపాలని చెప్పి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్న అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇవన్నీ నేను ఏవి కూడా సొంతం చెప్తున్నాను అధ్యక్ష, బడ్జెట్ బుక్కుల్లో హామీలు ఇచ్చి మాట తప్పినవే నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇప్పటిదాకా కూలీల కథలు విన్నాం, రైతుల వెదలు విన్నాం, ఈ ప్రభుత్వం కూలీలను రైతుల్ని ఎట్లా మోసం చేసిందో విన్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈ ప్రభుత్వం యొక్క నమ్మక ద్రోహానికి బలై నెత్తురు చిందించిన నిరుద్యోగుల వెతలు కూడా వినిపించే ప్రయత్నం చేస్తా అధ్యక్ష. ఓటాన్ అకౌంట్లో అధ్యక్ష, ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో బట్టి గారు ఏం చెప్పారంటే అధ్యక్ష, చెప్పిన మాట ప్రకారంగా జాబ్ క్యాలెండర్ తయారు చేసి ప్రక్రియ ప్రారంభించాము అని ఓటాన్ అకౌంట్లో చెప్పారు అధ్యక్ష. మొదటి బడ్జెట్ అధ్యక్ష, నియామక ప్రణాళిక క్యాలెండర్ను త్వరలోనే ప్రకటిస్తున్నాము అని మొదటి బడ్జెట్లో చెప్పారు అధ్యక్ష. రెండో బడ్జెట్ అధ్యక్ష, రెండో బడ్జెట్లో గత ప్రభుత్వం నది దాటే వరకు ఓడమల్లయ్య, దాటిన తర్వాత బోడమల్లయ్య అనే విధంగా ప్రవర్తించిందని మమ్మల్ని విమర్శించారు రెండో బడ్జెట్లో అధ్యక్ష. మరి ఈ బడ్జెట్ వచ్చేసరికి 26-27 అధ్యక్ష, ఈ బడ్జెట్లో నిరుద్యోగుల ఊసే లేదు, జాబ్ క్యాలెండర్ జాడే లేదు, దాని ప్రస్తావనే లేదు అధ్యక్ష. ఒక్కసారి మేనిఫెస్టోలో కూడా ఏం పెట్టారో చూద్దాం అధ్యక్ష.